All right. In the previous section, I gave you two exercises to practice using the map helper. Now let's solve them together. నాకు తెలిసి చాలామంది ఈజీగా సాల్వ్ చేసి ఉంటారు. రాకపోయినా డోంట్ వరీ. This explanation will help you understand the right way to approach these problems. Okay, exercise 1, plucking property values. You are given an array of students. Each student has a name and a score. Use the map helper to create a new array that contains only the names of the students. సో మనకి స్టూడెంట్స్ అరే ఉంది. దాంట్లో ఈచ్ ఆబ్జెక్ట్లో నేమ్ అండ్ స్కోర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో మనకు ఓన్లీ నేమ్స్ ప్రింట్ అవ్వాలి. సో నేమ్స్ అరేలో యూజింగ్ మ్యాప్, సో స్టూడెంట్స్ డాట్ మ్యాప్ ఇటరేటర్ ఫంక్షన్ ఈచ్ స్టూడెంట్ వస్తుంది. రిటర్న్ కీవర్డ్ మర్చిపోకూడదు, తెలుసు కదా మ్యాప్ వాడేటప్పుడు. ఏం కావాలి మనకి? ఓన్లీ జస్ట్ స్టూడెంట్ డాట్ నేమ్. ఆల్రెడీ కన్సోల్ లాగ్ చేశాను. ఇది ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చింది కదా, రవి, సీత, అర్జున్. సో స్టూడెంట్స్ డాట్ మ్యాప్ ఇటరేట్స్ త్రూ ద array. Each student object is passed to the callback. We return student dot name in each iteration. Map builds a new array of names without modifying students. ఓకే, అర్థమైంది కదా ఇప్పుడు. సో లెట్స్ మూవ్ ఆన్ టు సెకండ్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్ ఏంటి? క్యాలిక్యులేటింగ్ వాల్యూస్. You are given an array of movies. Each movie has a rating and votes count. Use the map helper to calculate the weighted scores for each movie using the formula weighted score equal to rating into votes. సో మూవీస్ అరే ఉంది. ఈచ్ ఆబ్జెక్ట్కి టైటిల్, రేటింగ్ అండ్ ఓట్స్ ఉంది. బట్ వెయిటెడ్ స్కోర్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో ఫార్ములా వచ్చేసి రేటింగ్ ఇంటూ ఓట్స్ అండ్ ప్రింట్ ఇట్ ఇన్ వెయిటెడ్ స్కోర్స్ అరే. సో చేద్దామా? సో మూవీస్ డాట్ మ్యాప్ ఇటరేటర్ ఫంక్షన్ ఈచ్ మూవీ వస్తుంది. ఏం రిటర్న్ చేయాలి? రిటర్న్ మూవీ డాట్ రేటింగ్ మల్టిప్లైడ్ బై మూవీ డాట్ ఓట్స్. సో కన్సోల్ లాగ్ ఆల్రెడీ ఇది కదా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, మనకు వచ్చింది కదా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. సో ఏం చేసాం మనం? మూవీస్ డాట్ మ్యాప్ లూప్స్ త్రూ ఈచ్ మూవీ ఆబ్జెక్ట్. సో ఫర్ ఎవ్రీ మూవీ ఇట్ క్యాలిక్యులేట్స్ రేటింగ్ ఇంటూ ఓట్స్ అండ్ ద రిజల్ట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద న్యూ వెయిటెడ్ స్కోర్ అరే. సో అర్థమైంది కదా, రేటింగ్ తక్కువ ఉన్న మూవీ బి best movie because of higher viewership. Now that we solved these exercises, hopefully you can see how map is perfect for transforming data. In the next section, we will move on to another powerful ES6 array helper, filter, which allows us to pick only the elements we need from an array based on specific conditions.